ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమును ధ్యానం చేసుకుందాం. అపొస్తలులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలముందే వాగ్దానం చేసెను, కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము వారు నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. అపొస్తలుడైన పౌలు నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన ఆ నిత్య జీవమును గూర్చిన వాగ్దానము అనాదిగా దేవుడు అబద్ధమాడనేరని దేవుడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము సువార్త ప్రకటన వలన, అనగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త ప్రకటన, యేసుక్రీస్తు సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడిన యేసుక్రీస్తును గూర్చి ప్రకటించే ప్రకటన, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సాక్ష్యము అనాదిగా అబద్ధమాడనేరని దేవుడు వాగ్దానము చేశాడు. దానిని ఇప్పుడు నేను బయలుపరుచున్నాను. అది యుక్తకాలమందు, యుక్తకాలము అనగా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును గురించి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అని 1వ అధ్యాయము 6వ వచనం ఆఖరి భాగంలో రాయబడి ఉంది. అది దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం. యుక్తకాలం అనగా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నందు తాను మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగునట్లుగా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును తెలియజేశాడు. అదే సువార్త ప్రకటన. ఎందుకనగా జగత్పునాది వేయబడక మునిపి, అందుకే 2వ కొరింథీయులకు రాసిన 2వ తెస్సలోనికు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఇలాగ రాస్తారు. 2వ తెస్సలోనికు రాసిన పత్రికలో, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనలను తన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే, తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆది నుండి ఏర్పరచుకున్నాడు. మీరు ఇలాగును రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. అది దేవుని చిత్త ప్రకారమైన ఆయన దయా సంకల్పం. యుక్తకాలమున ఏ సమయంలో ఎప్పుడు ఏది జరగాలో దేవుడు తన దయా సంకల్పం చొప్పున కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను మర్మముగా అనాదిగా రోమాపత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో చక్కని నిర్వచనమును అపొస్తలుడైన పౌలు గారు ఇస్తారు. ఎందుకు ఆ ఏర్పాటును దేవుడు యుక్తకాలంలో బయలుపరిచాడు? ఆ సువార్త ప్రకటన, ఆ సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన సాక్ష్యము, ఆ సువార్త, సిలువను గూర్చిన సువార్తను, ప్రకటనను రహస్యంగా దేవుడు అనాదిగా ఉంచాడు. అది ఇప్పుడు యుక్తకాలంలో బయలుపరచబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు
ఆయన కన్యక గర్భవతి కుమారుని కంటు ద్వారా స్త్రీ యందు పుట్టాడు. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి దేవుడు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున ఆయన శిలువ మరణం పొందినట్లుగా శిలువకు ఆయన అప్పగించాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకములకు ఆరోహుడై మళ్ళీ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. అది యుక్త కాలమందు దాని గుర్చిన మర్మమును గుర్చి ఎందుకు ఆయన దీన్ని మర్మముగా ఉంచాడంటే, సమస్తమైన అన్యజనులు రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో విశ్వాసమునకు విధేయులు కావాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసమునకు విధేయులు అన్నట్లుగా. ఎందుకనగా ఒక మనుష్యుని అవిధేయత వల్ల పాపం వచ్చిన, ఒక మనుష్యుని విధేయత వల్ల పాపమునకు పరిహారం కలిగిందని రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. ఆ విధేయత చూపి శిలువ మరణము పొందినందుకు విధేయత చూపిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతను మాదిరిగా చూసుకొని మన విశ్వాసము ఆయన యందు ఆయనకు విధేయులమే మన విశ్వాసంలో ఉండాలని, విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఆయన నామమందు అన్యజనులైన మనం విశ్వాసం ఉంచాలని అనాదిగా రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యజీవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలపబడి ఉన్నది. యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన రక్షణ సువార్తను, సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. యుక్త కాలమున ఆ సిలువను గూర్చిన సాక్షి వార్త ప్రకటింపబడింది. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాము అంటాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు నందు తప్ప మరి ఎవరి అందు నేను అతిశయపడను అంటున్నాడు. ఆయన మన పాపం నిమిత్తం సిలువ వేయబడ్డాడు అని యుక్త కాలమున ప్రకటింపబడింది. ఆ యుక్త కాలమున ప్రకటింపబడిన సువార్త ఏమిటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయములో ఇలాగ దేవుడు మొట్టమొదటిగా 6వ వచనం, ఏలయనగా మనమింకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి, అనగా 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎటువంటిదంటే, మన దోషములను కప్పే ప్రేమ, మన పాపములను పరిహరించే ప్రేమ అనేక దోషములను కప్పుతూ, ఆ ప్రేమ దేవుని ప్రేమ, అగాపే ప్రేమగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు, నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ఆ కుమారుని ద్వారా మన ప్రేమను ఆయన మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తంగా ఉండడానికి లోకంలోనికి ఆయన పంపాడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపం తీసివేయటకే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. పాప పరిహారం కలుగుటకై ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడని. మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, భక్తిహీనులమనగా ఇంకను దేవుని ఎరగని వారముగా ఉండగా, దేవుని నమ్మక మన పాపంలో దాక్కునే స్థితిలో, పతనమైన స్థితిలో, ఆత్మీయంగా పతనమైన స్థితిలో మనం ఉండగా, మళ్ళీ మనం రక్షించుకోలేని స్థితిలో ఉండగా, మధ్యవర్తి లేకుండా చూచి, రక్షకుడు లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడి, రక్షకునిగా, మధ్యవర్తిగా, జీవాధిపతిగా, విమోచకుడిగా యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి యుక్త కాలములో మన పాపమును బట్టి సిలువ వేయబడి, మన అపరాధములు ఆయన మీద మోపబడుటకు అతడు నలగొట్టకు తండ్రికి అభిష్టమా ఆయనని చెప్పి యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో అనాదిగా ప్రకటింపబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు గూర్చి, తిరుగుబాటు చేసిన వారు అనేకుల గురించి ఆయన విజ్ఞాపన చేసి, ప్రతిదినం మనం తిరుగుబాటు చేయవారుగా, మన హృదయ ఆలోచనంతా మన దైనందిన జీవితంలో మనం ఆత్మీయంగా ఉన్నప్పటికీ, విశ్వాసం ఉంచినప్పటికీ ప్రతిదినము తప్పిపోతూ ఉన్నాం. విజ్ఞాపన చేసి మన పాపము క్షమింపబడినట్లు యుక్త కాలంలో క్రీస్తు మన కొరకు చనిపోయి, ఆయన మరణము మనకు జీవమును అనుగ్రహించడానికి శిలువ యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువును మనం ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోవాలని, మన ఎడల ప్రేమను ఎలాగ మనం ఇంకనూ పాపులమై ఉన్న క్రీస్తు మన కొరకు చనిపోయేది అని రాయబడిన ప్రకారం ఆ పాపం నుండి మనల్ని విడిపించి మనలను నీతికి దాసులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట తన సొంత కుమారుని, రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకం పంపి ఆయన శరీరం ముందు మన పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి యుక్త కాలమున ప్రకటింపబడిన యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన, అనాదిగా రహస్యంగా ఉంచబడిన దేవుని మర్మము, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు
తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం చొప్పున ప్రతి పాపిని రక్షించటానికి ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమా స్వరూపిగా ఆయన తను తానే తగ్గించుకొని తండ్రి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే, అన్యజనులైన మనము దేవునికి విధేయులగునట్లుగా ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో విధేయులుగా ఉండటానికి ఆయన విధేయత చూపిన వాడే మనల్ని మరణం నుంచి జీవులను దాటింపు చేసి పస్కా పశువుగా వధింపబడి శిలువ యాగము చేసి ఆ శిలువ మరణము ద్వారా మనకు జీవమును అనుగ్రహించి నన్ను దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి యుక్త కాలమున ఆయన గూర్చిన సువార్త ప్రకటన అపోస్తులుడైన పౌలు ద్వారా అపోస్తుల ద్వారా ప్రకటింపబడిన ఆ సువార్తను నమ్ము ప్రతి వానికి కలుగు దేవుని ఉచితమైన కృప అని దేవుని వాక్యంలో రాయబడి నమ్ము వారందరికీ రోమపత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి నమ్మువారందరూ ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందుల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓరిమలు ఉపేక్షించినందున ఆయన నీతిని కనబరచవల్లని క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచను. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. కాబట్టి సిలువను గూర్చిన వార్త, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన రక్షణ సువార్త, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రకటన అనబడిన సువార్త ప్రకటన నీవు నమ్మినట్లా దేవుని మహిమను చూస్తూ యుక్త కాలంలో ప్రకటింపబడిన అనాదిగా రహస్యముగా ఉంచబడిన ఆ మర్మము యేసుక్రీస్తు ప్రభువు తన అపోస్తులైన పౌలు ద్వారా ఇప్పుడు మనకు సువార్త ప్రకటనగా క్రీస్తును గూర్చిన వార్త, నశించున్న వారికి సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా ఉన్నట్లు ఆయన ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు మారు మనసు పొంది సువార్తను నమ్మి రక్షింపబడాలని దేవుడు ఉదయకాల సమయం యుక్త కాలంలో తన సువార్తను బయలుపరిచాడు. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీ సువార్తను నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడినట్లు ఈ సువార్త ప్రకటన అనేకులకు ప్రభు రక్షణార్థంగా ఉన్నట్లు సహాయం చేసి వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని చాదనాన్య సహవాసం మీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును కాక.